హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈ రోజు నేను మీకు చూపించే రెసిపీ కారం గవ్వలు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. లోపల గుల్లగా పైన క్రిస్పీగా వస్తాయండి. మరి లేట్ చేయకుండా కారం గవ్వలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ కారం తగ్గట్టుగా 8 పచ్చిమిర్చి, అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి. వీటిని మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 2 గ్లాసుల గోధుమ పిండి తీసుకున్నానండి. అలాగే 2 గ్లాసుల గోధుమ పిండికి 1/2 గ్లాసు ఉప్మా రవ్వ వేసుకోవాలన్నమాట. ఉప్మా రవ్వ వేయడం వల్ల కరకరలాడుతూ వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కారం వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. గవ్వలు గుల్లగా రావడానికి నూనెను బాగా వేడి చేసి వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 గరిటెలు నూనె వేసుకున్నానండి. ఇలా నూనె వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ముద్ద అవ్వాలండి. ఈ విధంగా ముద్ద అయితే నూనె సరిపోయినట్టు అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. రవ్వ వేసుకున్నాం కదండి, పిండిని గట్టిగా కలుపుకోకూడదన్నమాట. సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పిండిని కలుపుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకుని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి. మరీ పెద్దగా చేసుకోకూడదండి, గవ్వలు మందంగా వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు గవ్వలు చేసుకుందామండి. గవ్వల చెక్క ఉంటే చేసుకోవచ్చండి, లేకపోతే ఇలాంటిది తీసుకుని ఈ విధంగా చేసుకుంటే గవ్వలు చక్కగా వస్తాయండి. చూసారు కదండి, ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని వేడి అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గవ్వలు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. వేసిన వెంటనే కదపకూడదండి, అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా గవ్వలన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, చాలా సింపుల్గా కారం గవ్వలు రెడీ అయ్యాయి. చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. కరకరలాడుతూ గుల్లగా బాగుంటాయి అన్నమాట. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.